హలో ఆల్ అండ్ వెల్కమ్ టు కాగ్నిఫై తెలుగు ట్యూటోరియల్స్. సో, ఫస్ట్‌లీ మనం ఒక వీడియో సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ వీడియో సిరీస్‌లో మనం జావా ప్రోగ్రామింగ్ గురించి కంప్లీట్‌గా విత్ లాజిక్ బిల్డింగ్‌తో సహా నేర్చుకుందాం. ఈ వీడియోలో ఫస్ట్ మనం చూద్దాం జావా అంటే ఏంటి? ఎందుకు జావా నేర్చుకోవాలి? జావా యొక్క ఆర్కిటెక్చర్ అండ్ కాంపోనెంట్స్, జావా కోడ్ ఎలా పనిచేస్తుంది? జావా ఫీచర్స్ ఏంటి? సో, లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్సైటింగ్ జర్నీ ఇంటూ ద వరల్డ్ ఆఫ్ జావా. సో, జావా అంటే ఏంటి? జావా అనేది ఒక హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, జావాని డిజైన్ చేసిన మెయిన్ ఎయిమ్ ఏంటంటే సింపుల్, సెక్యూర్, ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్‌గా పనిచేయాలి. ప్లాట్‌ఫార్మ్ ఓరియెంటెడ్, పోర్టబుల్ అండ్ రోబస్ట్. సో, జావాని బేస్ చేసుకొని చాలా టెక్నాలజీస్ ఫ్రేమ్‌వర్క్స్ డెవలప్ చేశారు. అందులో స్ప్రింగ్, హైబర్నేట్, స్ట్రట్స్, ఆండ్రాయిడ్ ఎస్‌డికే, అపాచీ టామ్‌క్యాట్, మావెన్ ఎక్సెట్రా. సో, జావాని చాలా కంపెనీస్ అండ్ డెవలపర్స్ యూజ్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ ఇట్స్ రిలయబిలిటీ, స్కేలబిలిటీ అండ్ వాస్ట్ ఎకోసిస్టమ్. ఇప్పటికీ జావా టాప్ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లిస్ట్‌లో ఉంటుంది. అకార్డింగ్ టు టోబే ఇండెక్స్. సో, నౌ హిస్టరీ ఆఫ్ జావా. జావాని 1995లో రిలీజ్ చేశారు. జేమ్స్ కాజ్లింగ్ అనే ఇంజినీర్ సన్ మైక్రోసిస్టమ్ కంపెనీలో డిజైన్ చేశాడు. ఇనీషియల్లీ జావాని ఓక్ అని పిలిచారు. కానీ లాటర్ ఓక్ అనే నేమ్‌ని జావాగా మార్చారు. బై టేకింగ్ ఇన్‌స్పిరేషన్ ఫ్రమ్ కాఫీ ప్లాంటేషన్. సో, తర్వాత ఒరాకిల్ కార్పొరేషన్ 2010లో సన్ మైక్రో సిస్టమ్స్‌ని కొని జావాని మెయింటైన్ చేయడం స్టార్ట్ చేసింది. సో, హియర్ ఆర్ ద స్టాండర్డ్ ఎడిషన్స్ ఆఫ్ జావా లైక్ జావా వర్షన్ 8, 11, 17 అండ్ 21. సో, దీస్ ఆర్ ద ఎల్‌టీఎస్ వెర్షన్స్. ఎల్‌టీఎస్ వెర్షన్స్ మీన్స్ నథింగ్ బట్ లాంగ్ టర్మ్ సపోర్ట్ వెర్షన్ అనమాట. సో, చాలామంది డెవలపర్స్ కానీ, యూజర్స్ కానీ, లెర్నర్స్ కానీ సో, వీటిని ప్రిఫర్ చేస్తారు. సో, నెక్స్ట్ జావా ఆర్కిటెక్చర్. సో, జావా ఆర్కిటెక్చర్‌లో 3 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. జేడీకే, జేఆర్ఈ అండ్ జేవీఎం. సో, జేడీకే ఈజ్ నథింగ్ బట్ జావా డెవలప్‌మెంట్ కిట్. జావా ప్రోగ్రామ్స్‌ని రైట్ చేయడం, కంపైల్ చేయడం, రన్ చేయడం దీనికి యూజ్ చేస్తారు. ఇందులో కంపైలర్, లైబ్రరీస్, టూల్స్, జేఆర్ఈ కూడా ఇందులో ఉంటుంది. సో, నెక్స్ట్ జేఆర్ఈ. జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. జావా ప్రోగ్రామ్స్‌ని రన్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. ఇందులో జేవీఎం అండ్ కోర్ లైబ్రరీస్ ఉంటాయి. కానీ కంపైలర్ లేదు. సో, డెవలప్‌మెంట్ చేయలేం. సో, నెక్స్ట్ జేవీఎం. జావా వర్చువల్ మిషన్. ఈ జేవీఎం ఒక మెయిన్ హీరో అనమాట. మెయిన్ ఫైల్ లైక్ డాట్ జావా ఫైల్‌ని డాట్ క్లాస్ ఫైల్‌గా కన్వర్ట్ చేసి దానికి బైట్ కోడ్‌ని రీడ్ చేసి మెషిన్ స్పెసిఫిక్ ఇన్‌స్ట్రక్షన్స్‌గా కన్వర్ట్ చేస్తది. జేవీఎం వల్ల జావా ప్రోగ్రామ్‌ని ఏ ప్లాట్‌ఫామ్‌లోనైనా రన్ చేయగలం. సో, నెక్స్ట్ జావా ఫీచర్స్. జావా ఫీచర్స్‌లో మెయిన్‌గా చెప్పుకునేదేంటంటే ఫస్ట్ వన్ సింపుల్. జావా సింటాక్స్ చాలా క్లీన్‌గా, ఈజీగా ఉంటుంది. సి ప్లస్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు ఈజీగా నేర్చుకోగలరు. సో, కాంప్లెక్స్ ఫీచర్స్ లైక్ పాయింటర్స్ కానీ, మెమరీ మేనేజ్‌మెంట్ గానీ జావా రిమూవ్ చేస్తుందనమాట. సో, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. ఎవ్రీథింగ్ ఇన్ జావా ఈస్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్ అండ్ క్లాసెస్. రియల్ వరల్డ్ ఎంటిటీస్‌ని సిమ్యులేట్ చేయడానికి ఇది బెస్ట్ అప్రోచ్ అనమాట. సో, కీ కాంపోనెంట్స్ ఆఫ్ ఊప్స్ కాన్సెప్ట్స్ అని వస్తే ఎన్‌క్యాప్సులేషన్, ఇన్‌హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ ఎక్సెట్రా. సో, నెక్స్ట్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ ఈస్ నథింగ్ బట్ రైట్ వన్స్ అండ్ రన్ ఎవ్రీవేర్. జావా కోడ్‌ని ఒకసారి కంపైల్ చేస్తే బైట్ కోడ్ జనరేట్ అవుతుంది. ఈ బైట్ కోడ్‌ని జేవీఎం యూజ్ చేసి ఎనీ ఓఎస్‌లో కూడా రన్ చేయగలరు. లైక్ విండోస్, మ్యాక్, లైనక్స్ ఎక్సెట్రా. సో, జేవీఎం వల్ల జావాకి ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెన్స్ వస్తుంది. నెక్స్ట్ సెక్యూర్. జావాలో నో పాయింటర్స్, డైరెక్ట్ మెమరీ యాక్సెస్ లేదు. యాప్‌ని శాండ్‌బాక్స్‌లో రన్ చేస్తుంది జేవీఎం. సో, నో అనాథరైజ్డ్ యాక్సెస్. బైట్ కోడ్ వెరిఫైయర్, క్లాస్ లోడర్, సెక్యూరిటీ మేనేజ్మెంట్ వల్ల జావా ప్రోగ్రామ్స్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. నెక్స్ట్ రోబస్ట్. జావాలో స్ట్రాంగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూజ్ ఉంటుంది. ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్షన్స్ వల్ల మెమరీ లీక్స్ అండ్ క్రాషెస్ తగ్గుతాయి. కంపైల్ టైమ్ అండ్ రన్ టైమ్‌లో చెక్ చేస్తుంది. దట్ మేక్స్ ఇట్ హైలీ స్టేబుల్. నెక్స్ట్ మల్టీ థ్రెడింగ్. జావాలో మల్టిపుల్ టాస్క్‌ని సైమల్టేనియస్‌గా రన్ చేయొచ్చు బై యూజింగ్ థ్రెడ్స్. ఎగ్జాంపుల్ యూఐలో బ్యాక్‌గ్రౌండ్ టాస్క్ రన్ చేయడం వితౌట్ ఫ్రీజింగ్. ఇది రియల్ టైమ్ అప్లికేషన్స్‌కి చాలా యూజ్‌ఫుల్. ఇంకా చెప్పుకుంటే చాలా అనమాట. లైక్ హై పర్ఫార్మెన్స్, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్, పోర్టబుల్, డైనమిక్ ఎక్సెట్రా. సో, వేర్ ఈస్ జావా యూజ్డ్? జావాని చాలా ఫీల్డ్స్‌లో యూజ్ అవుతుంది. లైక్ బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్, సీఆర్ఎం టూల్స్,
Android apps, like web apps like JSP, Spring Boot, cloud services, embedded system sensor, card devices like MATLAB tools, Apache tools. ఓవర్ 3 బిలియన్ డివైజెస్‌లో జావా యూజ్ అవుతుంది. ఇదొక రియల్ ఫ్యాక్ట్. నెక్స్ట్ హౌ జావా కోడ్ వర్క్స్. సో ఫస్ట్ రైటింగ్ జావా కోడ్ అనమాట. ముందుగా డాట్ జావా ఫైల్‌లో మనం కోడ్ రాస్తాం. నెక్స్ట్ జావా సి అనే కమాండ్‌తో బైట్ కోడ్ డాట్ క్లాస్ ఫైల్‌కి కన్వర్ట్ చేస్తామనమాట. నెక్స్ట్ క్లాస్ లోడింగ్. జేవీఎంలో క్లాస్ లోడర్ ఈ డాట్ క్లాస్ ఫైల్స్‌ని లోడ్ చేస్తది. నెక్స్ట్ బైట్ కోడ్ వెరిఫికేషన్. ఇందాక చెప్పినట్టు జేవీఎం అనేది ఒక బైట్ కోడ్ వెరిఫికేషన్ చేస్తుంది. వెరిఫైర్ కోడ్‌ని చెక్ చేసి టు ఎన్ష్యూర్ ఇట్స్ సేఫ్ ఆర్ వాలిడ్‌గా చెక్ చేసి నెక్స్ట్ జావాలో ఉండే జేవీఎంలో ఉండే ఇంటర్ప్రిటేటర్ అండ్ జేఐటీ నథింగ్ బట్ జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ బైట్ కోడ్‌ని మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో జేవీఎంలో ఎగ్జిక్యూషన్ ఫాస్ట్ అండ్ సెక్యూర్‌గా జరుగుతుంది. సో ఎందుకు జావా నేర్చుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా డెవలపర్స్‌కి మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. అండ్ వెబ్, మొబైల్, బ్యాక్ ఎండ్ ఈవెన్ స్మార్ట్ డివైసెస్‌లో కూడా జావా యూజ్ అవుతుంది. చాలా రిసోర్సెస్ అండ్ ట్యూటోరియల్స్, డాక్యుమెంటేషన్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇదొక ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెన్స్ కాబట్టి రైట్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్ అని చెప్పడం వల్ల జేవీఎం వల్ల పాసిబుల్ అనమాట. అండ్ అండ్ ప్రెజెంట్ ఐఆర్‌సీసీ యాప్ కానీ, ఫ్లిప్‌కార్ట్ బ్యాక్ ఎండ్, బ్యాంక్ సాఫ్ట్‌వేర్ ఈవెన్ ఆండ్రాయిడ్ యాప్స్‌లో కూడా జావా యూజ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈరోజు జావా అంటే ఏంటి? ఎందుకు నేర్చుకోవాలి? జావా ఆర్కిటెక్చర్, జావా కోడ్ ఎలా యూజ్ అవుతుంది? వాటికి ఫ్యూచర్స్ అండ్ రియల్ వరల్డ్ కేసెస్ మరి చూసాం కదా! సో నెక్స్ట్ వీడియోలో మనం జావా ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? హలో వరల్డ్ ప్రోగ్రామ్‌ని ఎలా రన్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎవరైతే జావా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. సో దిస్ ఈస్ కాగ్నిఫై తెలుగు అండ్ ఐ యామ్ హియర్ టు హెల్ప్ యూ టు బిల్డ్ స్ట్రాంగ్ జావా స్కిల్స్ ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్. థాంక్ యూ సో మచ్.